పరిస్థితిలో ప్రభుత్వం ఉంటుందని తాను అనుకోవడం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. చేతులు ముడుచుకుని ఎవరూ కూర్చోలేదని అన్నారు. రెడీగా ఉంది ఖబర్దార్ అంటాం. అలా దేశంలో ఉన్న చట్టాలని వైలేట్ చేయండి, నేను మీకు అనుమతిస్తున్నాను అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రచ్చగొడుతున్నట్టుగా మాట్లాడటం, మరి ఇవన్నీ దేనికి సంకేతం? ఇవి చూస్తూ భరించే మంచి మనసు ఎంత మంచి ప్రభుత్వం అయినా కూడా ఉండదు. జడ శ్రావణ్ కుమార్ గారు దేనికైనా శిశుపాలుడైనా మరి 100 తప్పుల వరకే భగవంతుడైన శ్రీకృష్ణుడు క్షమించాడు. మరి మిమ్మల్ని ఇంకా ఈ ప్రభుత్వం మన్నిస్తుంది అనుకోవటం పొరపాటు. మీ శిశుపాలుడి లిమిట్ మీరు ఆల్రెడీ క్రాస్ అయిపోయారు. నేను చెప్పాను, శ్రావణ్ కుమార్ గారు మాట్లాడిన చెత్త మీద నేనైతే కంప్లైంట్ ఇవ్వను. నా అభిమానులు ఎవరైనా ఇస్తే ఇచ్చిన పిదప ఈ ప్రభుత్వంలోని పోలీసు విభాగం ఒకవేళ చర్యలు తీసుకుంటే చాలా సంతోషిస్తానని. ఏదైనప్పటికీ మంచితనానికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ మంచిని నీ వెనకాలయ్యో ఓట్లు ఉన్నాయని ఆ ఓట్లను చూపెట్టి యువతల వ్యక్తులు భయపడిపోతారని ఇష్టం వచ్చినట్టు వాగినప్పటికీ నాలిక కట్ చేస్తారన్న భయంతో నోరు మూసుకొని కూర్చుంటారని ఊహిస్తే అవదమ్మా. ప్రజలు చైతన్యవంతులు, భయపడరు. ఒక లెవెల్ వరకే ఎందుకులే అనే మత సామరస్యంతో ఊరుకుంటారు. కానీ ఇలా దాడి చేసే విధంగా వచ్చి వ్యక్తిగత హననానికి పాలుపడి ఈ రకంగా మనిషిని లేపేసే విధంగా మాట్లాడితే